ప్రజెంట్ శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా ఎవరు ఊహించని విధంగా ఆడుతున్నారని చెప్పాలి. ఇక ఈ సిరీస్కి ముందు టీమిండియా ఛాంపియన్స్ T20లో, అలాగే ఓడిఐలో ఫైనలిస్ట్. ఇక వరుసగా ఫైనల్కి చేరిన విషయం తెలిసిందే ఓడిఐ వరల్డ్ కప్లో. ఇక ఆ తర్వాత ఆడే మొట్టమొదటి ఓడిఐ సిరీస్ ఇదే. అయితే ఈ సిరీస్లో టీమిండియా చాలా ఈజీగా గెలిచేస్తారనుకున్నారు. ఎందుకంటే ప్రజెంట్ శ్రీలంక ప్రైమ్ బౌలర్స్ అయిన 5 బౌలర్స్ అయితే ఇంజురీస్ కారణంగా జట్టుకి దూరం అవ్వారు. అయితే అలాగే బ్యాటింగ్లో కూడా శ్రీలంక అయితే చాలా వీక్గా ఉంది. ఇక ఈ కారణంగా టీమిండియా చాలా ఈజీగా గెలిచేస్తారని ఊహించారు. కానీ దీనికి భిన్నంగా టీమిండియా ఫెయిల్ అవుతూ వస్తుంది. ఇక మొదటి మ్యాచ్ డ్రా అవ్వటం, ఇక రెండో మ్యాచ్లో మరోసారి అదే రిపీట్ అవ్వి అదే స్కోర్ ఉన్నప్పటికీ చేస్ చేయలేకపోయారు. ఇక మిడిల్ ఆర్డర్ పూర్తిగా పేకమిడలా కూలిపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఇక ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ శుభారంభాలు అందించినప్పటికీ టీం అయితే విజయాన్ని సాధించలేకపోతుంది. ఇక ఈ మిడిల్ ఆర్డర్లో తప్పకుండా చివరి 3వ ఓడిఐ మ్యాచ్లో అయితే మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శివం దూబే, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్ళు అయితే ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి శ్రేయస్ అయ్యర్, శివం దూబే, కేఎల్ రాహుల్ ముగ్గురి స్థానాల్లో ఇద్దరికైతే వేటు వేసే అవకాశం ఉంది. వాళ్ళ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ను అయితే ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక అలాగే బౌలింగ్లో హర్షదీప్ సింగ్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. ఇక T20 ఫార్మాట్లో అద్భుతంగా రాణించినప్పటికీ ఓడిఐలో మాత్రం తేలిపోయాడని చెప్పాలి. ఇక రెండో ఓడిఐలో అయితే ఏకంగా హర్షదీప్ సింగ్ 9 ఓవర్లు వేసి 58 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇక ఈ కారణంగా హర్షదీప్ స్థానంలో బెంచ్పై ఉన్నటువంటి హర్షిత్ రాణా లేదా ఖలీల్ అహ్మద్ని తీసుకునే అవకాశం ఉంది. ఇక దీనిపై మీరేమనుకుంటున్నారు? ఎవరి స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్స్లో తెలపండి. ఇక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.